హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు మనం వీడియోలో 2021లో టాప్ 5 వెబ్ బ్రౌజర్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనకి టాప్ 5 పొజిషన్లో 5th పొజిషన్లో ఏముందంటే వివాల్డీ బ్రౌజర్ అనేది మనకి 5th పొజిషన్లో ఉందన్నమాట. సో ఈ వివాల్డీ బ్రౌజర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది, ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగా ఇచ్చున్నారనమాట. సో ఈ వివాల్డీలో మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది యాడ్స్ని బ్లాక్ చేస్తుంది, అదేవిధంగా యూజర్స్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ప్లస్ ఇక్కడ ఏంటి అంటే దీంట్లో మనకి ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ ట్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ నోట్స్ వచ్చిందంటే నోట్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చినాడు చూడండి, నోట్స్ ఇచ్చినాడు, అదేవిధంగా మనం స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇదే మనకి వివాల్డీలో వెబ్ బ్రౌజర్స్లో ఉండే బెనిఫిట్స్ అనమాట. ప్లస్ ఇది ఏంటి అంటే కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా సరే మన వెబ్సైట్ ఎప్పుడు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదా, సో ఆ కస్టమైజేషన్స్కి ఇది చాలా బాగుంటుందన్నమాట. ప్లస్ ఇది ఏంటి అంటే క్రోమ్తో ముడిపడి ఉంది కాబట్టి మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ని ఇది ఉపయోగించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ప్లస్ ఇది ట్రాకింగ్ని ప్రివెంట్ చేస్తుంది, యాడ్ బ్లాక్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో వెన్ కంపేర్డ్ టు సఫారీ. సో అందుకనే మనకి ఇది 5th పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం 4th పొజిషన్స్కి వెళ్దాం. సో 4th పొజిషన్లో మనకి బ్రేవ్ అనే వెబ్సైటు ఉందన్నమాట. బ్రేవ్ అనే వెబ్ బ్రౌజర్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ వెబ్ బ్రౌజర్ గురించి యూజర్స్ ఏమంటారు అంటే ఇది గూగుల్ క్రోమ్ కంటే 3 times ఫాస్టర్గా పేజెస్ని లోడ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో 3 times ఫాస్టర్స్ అంటే మనకి నెట్ సేవ్ అవుతుంది, అదేవిధంగా మన యొక్క బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి మొబైల్స్లో కూడా అవైలబుల్గా ఉంది, అంటే ఆండ్రాయిడ్స్లో, ఐఓఎస్ఎస్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఏంటి అంటే ఇది కూడా మనకి ఒక ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజరు, ప్లస్ దీంట్లో మనకి ఇంటర్ఫేస్ కూడా చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో మనం యాడ్స్ని, ట్రాకర్స్ని ఇది బ్లాక్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం 3rd పొజిషన్కి వెళ్దాం. సో 3rd పొజిషన్లో ఏముందంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. సో మనకు తెలిసిందే మైక్రోసాఫ్ట్ వెబ్ బ్రౌజరు అన్ని డివైజెస్కి అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్కి అవైలబుల్గా ఉంది, మైక్రోసాఫ్ట్ మ్యాక్కి అవైలబుల్గా ఉంది, ఐఓఎస్ డివైజెస్కి అవైలబుల్గా ఉంది, అదేవిధంగా ఆండ్రాయిడ్ డివైజెస్కి కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఏంటి బెస్ట్ అంటే దీంట్లో మనకి రీడ్ అలౌడ్ అనే చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇది చదివి వినిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇది మనకి 3rd పొజిషన్లో ఉంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది. సో ఇది నెక్స్ట్ మనం 2nd పొజిషన్స్కి వెళ్దాం. 2nd పొజిషన్లో మనకి ఏముందంటే మొజిల్లా ఫైర్ఫాక్స్ అనేది ఉందన్నమాట. సో మొజిల్లా ఫైర్ఫాక్స్ గురించి మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ఫైల్, మనం చాలాసార్లు మనం దీన్ని వాడుకొని ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఉండే లేటెస్ట్ అప్డేట్స్లో దీంట్లో రీడ్ ఎమోట్ వచ్చింది, ప్లస్ స్క్రీన్ షాట్ తీసుకునే దానికి కూడా మనకి ఒక ఆప్షన్ అనేది ఇచ్చున్నాడు ఫ్రెండ్స్. సో మొజిల్లా ఫైర్ఫాక్స్ గురించి చెప్పాలంటే దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో మనకి కొన్ని ఈజీ కస్టమైజేషన్స్ చేసుకునేదానికి, ఎక్స్టెన్షన్స్ చేసుకునేదానికి మనకి అవైలబుల్ ఇస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినాడు చూడండి, వాడు మనకి ఇన్ బ్రౌజర్ స్క్రీన్ షాట్ టూల్ ఒకటి ఇచ్చినాడు, ప్లస్ ఆటో ప్లే బ్లాకింగ్ అనేది ఇచ్చినాడు, బ్లాక్ సోషల్ ట్రాకర్స్ అనేవి లేటెస్ట్ అప్డేట్స్లో ఇచ్చినాడు అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి బ్లాక్స్ థర్డ్ పార్టీ ట్రాకింగ్ కుకీస్ కూడా ఇచ్చినాడు. సో అందుకనే మనకి ఫైర్ఫాక్స్ అనేది 2nd పొజిషన్లో ఉంది. సో 1st పొజిషన్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకు తెలిసిందే గూగుల్ క్రోమే 1st పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకోసం అంటే ఇది యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అదేవిధంగా దీనికి మనకి లార్జ్ ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ప్లగ్ఇన్స్ అనేవి చాలా ఎక్కువ అందుబాటులో ఉంటాయి కాబట్టి దీన్ని మనం 1st పొజిషన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ప్లస్ దీంట్లో ఏంటి అంటే మనం ఏ డివైస్ ద్వారా దీన్ని ఈజీగా సింక్ చేసుకోవచ్చు, అంటే మన కాంటాక్ట్స్ కానీ ఏవైనా మనం ఈజీగా ఈ గూగుల్ క్రోమ్ ద్వారా మనం పొందవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకోసమే మనకి గూగుల్ క్రోమ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.